వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో యాక్షన్ టేసా కంపెనీ నిర్మాణ పనుల నేపథ్యంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, ఆర్&ఆర్ పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని, జీవనోపాధి కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా కంపెనీ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో గ్రామానికి చెందిన రాజాన లక్ష్మి అనే మహిళ బుల్డోజర్ ఢీకుని తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు గ్రామస్తులను తాళ్లతో బలవంతంగా లాగేందుకు ప్రయత్నించారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. కంపెనీ యాజమాన్యానికి అధికారులు అండగా నిలుస్తున్నారని, ముఖ్యంగా తహసీల్దార్ యాజమాన్యానికే సహకరిస్తున్నారని వారు విమర్శించారు. గత 2 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగిన ఎమ్మెల్యే, ఎంపీలు ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ తాము నివసిస్తున్న ఇల్లు, పాకలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తమ తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములను కంపెనీ కోసం ఇచ్చేశామని, అయినా సరే పరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించలేదని వాపోయారు. భూములు కోల్పోయి జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం కంపెనీలో కూలీలుగా అయినా ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. గ్రామాన్ని పూర్తిగా తరలించకుండానే గ్రామానికి ఆనుకుని కంపెనీ నిర్మాణం చేపట్టడం వల్ల తమ జీవితం అస్తవ్యస్తమైందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము నిన్న ఎంఆర్ఓని కూడా మా కొడుకుని పుట్టిన బాబులాగా అడుగుతాం. మాకు పని కావాలి సార్, 11 గంటల నుంచి అడుగుతాం. మాకు పని ఇప్పించండి సార్, ఆ పని ఇప్పించండి సార్. మీరు కంపెనీ వాళ్ళకి ఎలాగైతే ఒత్తిడిగా మాట్లాడి వాళ్ళకి అడుగుతున్నారు, మా పెద్దల కోసం కూడా మేము బతకాలి కదా, ఆ కూలి పని ఇప్పించండి సార్ అని అడిగాం. పోనీ ఆర్&ఆర్ మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్తాం సార్, కూలి పని ఇప్పించండి అని అడిగాం సార్. మాకు దయచేసి మీరు అందరూ కలిపి మాకు ఆ పని ఇప్పించితే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు సార్. మేము అన్ని కోల్పోయి 18 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూలి పని ఇస్తే మట్టుకి మేము బతకడానికి ఒక తోవ కనిపిస్తుంది. అదొక్కటి దయచేసి ఇవ్వండి సార్. నిన్న అలాగని మరి పోలీసులు లేదని వాళ్ళది తీసుకొచ్చి పెన్షన్ వేసేస్తుంటే నాగితే ఒక అమ్మని ఏదో దెబ్బతాళిలా తగిలించారు. నన్ను కూడా 4-5 కానిస్టేబుల్ 4-5 నాగారు నన్ను. కానీ నా చేతులు అట్టుకొని మనిషిని అట్టుకొని నాగితే నేను కూడా ఎదులకించుకొని, ఎందుకమ్మా మీలాంటి వాళ్ళమే కదా మేము, మా బాధల కోసం మేము ఉన్నాం, వాళ్ళు చెప్పారని మీరు ఎంత వ్యతిరేకంగా చేయకండి అని బతిమాలో మళ్ళీ. నాకు నిన్నైతే ఒళ్ళంతా నొప్పులుగానే ఉంది సార్. ఇలాంటి పరిస్థితులు మాకు వస్తాయని మేము అనుకోలేదు సార్. కానీ ఇలాంటి పరిస్థితులు కల్పించుకున్నాం మేమే, న్యాయం చేసి మేమే కల్పించుకున్నాం. వాళ్ళకి న్యాయం చేసి మాకు అన్యాయం జరుగుతుంది. ఒక ఆడకూతుర్ని 6 ఆడపోలీసులు నాగి అక్కడికి నక్క కుక్కలేరుతో గుద్దించి ఏడిపించి సచ్చి చావుదలకు తెచ్చారు. ఒక అమ్మాయిని 6 అమ్మాయిలు నాగి కుమలు పెట్టారు. అంతలోకి మేము అందరం కలిసి రండి పోనీ మమ్మల్ని కూడా చంపేద్దరు కానీ అనేసి మేమంతే అదేంటి అతని పేరు రాలేదు. అతను అన్నాడు గోతులో పడిసేయండి అమ్మ పడిపోతే మాకేమమ్మా అన్నాడు. ఇంకేం చెప్పాలా? మాకు న్యాయం ఎవరు చేస్తారు, ఎవరు ముందుకు వస్తారు, ఎవరు పూసుకుంటున్నారు ఇందులో? మాకు జరిగిన న్యాయం అన్యాయం పగవాళ్ళకి రాకూడదు. ఈ 23 దేశాలకి 25 వాళ్ళకి కంపెనీ వచ్చింది. ఆరండి తెలుసుకొని ఇల్లు ఎగదీసిన తర్వాత, యువత పరకం చెల్లించిన తర్వాత ఆడగుతుళ్ళైనా మగగుతుళ్ళైనా సంతోషంతో అది జరగకపోతే కొక్కులే పెట్టుకొని వెళ్ళి వాళ్ళ తెగదీసినారు మమ్మల్ని. ఇప్పుడు మేము ఇందులో ఉంటాడుగా మమ్మల్ని కప్పి మోసం చేసి ఆడగుతులు చీర కూడా సిరిపోయింది ఆల్రెడీగా చూపించడం రెడీలో ఉన్నాం. అలా ఆడగుతుల్లో ఉంది. క్యానింగ్లు వస్తాయి చూసుకొని సంతోషపడి చిన్న ఊసులు ఆడుకొని మీకు అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళకి, పోలీసులకి, ఎంఆర్ఓ గారికి, మీకు వచ్చిన వాళ్ళకి మీకు అందరికీ నమస్కారం. ఎందుకు సార్ మమ్మల్ని ఎలాగ అన్యాయం చేయరు? ఆ రోజుల్లో మాకు అన్ని ఇస్తామంటేనే కదా సార్ మేము ఇచ్చినాం ల్యాండ్, లేకపోతే మేము ఇవ్వం కదా. మమ్మల్ని ఎందుకు మోసం చేయాలి? మమ్మల్ని ఎందుకంత దౌర్జన్యంగా కొట్టాలి? అధికారులు అయితే కొడతారా? మనిషి మీద చేయడానికి ఎవరిచ్చారు సార్ అధికారం? ల్యాండ్ తీయకుండా ఇల్లు ఇవ్వకుండా ఎవరు కట్టమన్నారు సార్? కంపెనీలు ఎక్కడైనా ఎలా జరిగిందో? 23 గ్రామాలు పోనాయి. వాళ్ళందరికీ 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినారు. ఇల్లులు కట్టుకొని అప్పుడు వాళ్ళ తరలించి అప్పుడు కంపెనీలు కట్టుకున్నారు. మేమే పాపం చేసినాం సార్.
మా తల్లిదండ్రులు ఇచ్చేస్తే మేమేం పాపం చేసినాం? మా పిల్లలు మేము ఇవాళ నిద్ర లేకుండా సుఖం లేకుండా కంటారో నిద్ర లేకుండా కడుపాడో తిండి లేకుండా ఏడుస్తున్నాం.